మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ap&ts పబ్లికేషన్స్. ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాల్ కండిషనల్స్. ఫ్రెండ్స్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా కండిషనల్స్ అనే టాపిక్ మీద కావాల్సినంత ఐడియా ఉండాలి, చేయాల్సినంత ప్రాక్టీస్ చేయాలి. కండిషనల్స్ అనే టాపిక్ లేకుండా ఎగ్జామ్ ఉండదంటే మనం సర్ప్రైజ్ అవుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే కండిషనల్స్ అనే టాపిక్ నిజం చెప్పాలంటే అన్ని టాపిక్స్లో కల్లా ఐ కెన్ కాల్ ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కండిషనల్స్ అనే టాపిక్ మరో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. దాన్ని ఏమంటామంటే ఇఫ్ క్లాజ్ అంటాము. ఇఫ్ క్లాజ్ లేదా ఇఫ్ కండిషనల్స్ లేదా కండిషనల్స్, ఇలా దాన్ని ఏ పేరుతోటైనా పిలవచ్చు. అసలు కండిషనల్స్ అనే టాపిక్ ఏంటి, దాని నుంచి క్వశ్చన్స్ మనకు వస్తాయి, ఎలా వస్తాయి, కండిషనల్స్ అనే టాపిక్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలంటే దానికి కావాల్సిన ఎబిలిటీ ఎలా సంపాదించాలో, ఇటువంటి విషయాలు మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కండిషనల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? మీ అందరికీ తెలుసు, కండిషన్ అని మనం నార్మల్ లాంగ్వేజ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. కండిషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ నన్ను ఒక అమౌంట్ అడిగాడు, ఒక 1 lakh రూపీస్ హెల్ప్ చేయగలవా అని మా ఫ్రెండ్ నన్ను హెల్ప్ అడిగాడు. నేనేమన్నానంటే ఎస్, నేను నీకు డెఫినెట్గా 1 lakh రూపీస్ ఇస్తాను, నువ్వు నాకు నెక్స్ట్ వీక్ తిరిగి ఇస్తావా అని అడిగాను. అతను ఓకే, నేను నీకు నెక్స్ట్ వీక్ తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. నేను అతనికి హెల్ప్ చేశాను. అంటే నేను పెట్టిన కండిషన్కి అతను అగ్రీ చేశాడు కాబట్టి నేను అతనికి హెల్ప్ చేశాను. అంటే నేను పెట్టింది కండిషన్, వచ్చింది రిజల్ట్ కదా. సేమ్ ఇదే పాయింట్ మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. కండిషన్, రిజల్ట్ అని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చదివితే ఎగ్జామ్లో మంచి స్కోర్ సంపాదిస్తావు. నువ్వు నాకు సారీ చెప్తే నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు ఇప్పుడు స్టార్ట్ అయితే టైంకి రీచ్ అవుతావు. నువ్వు ఫాస్ట్గా పరిగెడితే బస్ క్యాచ్ చేస్తావు. ఇలా చాలా అంటే చాలా సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, కండిషన్, రిజల్ట్ మీద మనం చాలా సిచ్యువేషన్స్లో దాన్ని అప్లై చేస్తూ ఉంటాం. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్రోచ్లో ఈ కాన్సెప్ట్కి సంబంధించి రూల్స్ ఎలా ఉంటాయో మనం ఈ సెషన్లో డిస్కస్ చేయాలి. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ap&ts పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ap&ts పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822. కండిషనల్స్ అనే టాపిక్కి మరో పేరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఏమంటామంటే ఇఫ్ క్లాజ్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? ఇఫ్ క్లాజ్ అంటాం. ఈ పేరు ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? ఇఫ్ క్లాజ్ అనే నేమ్ ఎందుకు వచ్చింది? మీ అందరికీ తెలుసు, ఇఫ్ అంటే తెలుగులో అయితే. నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు. నువ్వు నాకు సారీ చెప్తే నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. ఇలా ఇఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అయితే అని మనం నార్మల్ లాంగ్వేజ్లో దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇఫ్ అంటే అయితే. క్లాజ్ అంటే ఏంటి? ఇఫ్ ఉన్న మ్యాక్సిమం ఏ సెంటెన్స్లోనైనా 2 క్లాజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. నువ్వు నన్ను అడిగితే నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు బాగా చదివితే మంచి స్కోర్ సంపాదిస్తావు. చూసారా? 2 క్లాజెస్ ఉన్నాయి. అంటే ఇఫ్ ఉన్న క్లాజ్ని కండిషనల్ క్లాజ్ అంటాం. ఇఫ్ ఉన్న క్లాజ్ని కండిషనల్ క్లాజ్ అంటాం ఫ్రెండ్స్. కండిషనల్ క్లాజ్ అంటాం. ఇఫ్ లేని క్లాజ్ని మనం ఏమంటాం అంటే మెయిన్ క్లాజ్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ దాకా మనందరికీ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇంకా దాని ప్రకారం మనం ఎగ్జామ్స్లో కావాల్సిన ఫార్ములా ఏంటో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేను చెప్పాను, జస్ట్ ఒక 10 seconds క్విక్గా రికాప్ చేస్తాను. కండిషన్, రిజల్ట్. కండిషనల్స్ అనే పేరు అందుకు వచ్చింది. కండిషనల్స్కి మరో పేరు ఇఫ్ క్లాజ్. ఇఫ్ అంటే అయితే. ఇఫ్ ఉన్న ఏ సెంటెన్స్లోనైనా 2 క్లాజెస్ ఉంటాయి. ఇఫ్ ఉన్న క్లాజ్ని ఏమంటామంటే కండిషనల్ క్లాజ్ అంటాం.
ఇంకొక క్లాజ్ని ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అంటాం. ఇక్కడ దాకా ఓకే కదా? సరే, మరి ఈ కండిషనల్స్ అనే టాపిక్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్? దెర్ ఆర్ 4 టైప్స్. ఎన్నమ్మా? బేసిక్గా హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కండిషనల్స్. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కండిషనల్స్. ఫస్ట్ దాని పేరు ఏమంటామంటే మనం టైప్ 1 అంటాము. తర్వాత దాని పేరు టైప్ 2 కండిషనల్స్ అంటాం. తర్వాత దాని పేరు టైప్ 3 కండిషనల్స్ అంటాం. ఫోర్త్ దాని పేరు 0 కండిషనల్స్ అంటాం ఫ్రెండ్స్. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ కండిషనల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటవి? టైప్ 1, టైప్ 2, టైప్ 3, 0 కండిషనల్, టైప్ 1 కండిషనల్, టైప్ 2 కండిషనల్, టైప్ 3 కండిషనల్, 0 కండిషనల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 4 టైప్స్ ఆఫ్ కండిషనల్స్కి సంబంధించిన రూల్స్ ఏంటో మనం ఈ సెషన్లో చాలా అంటే చాలా క్లియర్గా నేర్చుకుంటాం. కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. టైప్ 1 కండిషనల్లోకి వెళ్దాం. నేను చెప్పినట్టు టైప్ 1, టైప్ 2, టైప్ 3, 0 కండిషనల్. మనం కాసేపు 0 కండిషనల్ని పక్కన పెట్టి టైప్ 1, టైప్ 2, టైప్ 3 ముందు మనం బాగా నేర్చుకుందాం. టైప్ 1, టైప్ 2, టైప్ 3 కండిషనల్స్కి సంబంధించి ఒక బేసిక్ స్ట్రక్చర్ కావాలంటే మీరు ఈ స్లైడ్ని చూడొచ్చు. ఈ స్లైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి నేను చెప్పినట్టు టైప్ 1, టైప్ 2, టైప్ 3కి సంబంధించిన 3 కండిషనల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు ఒక్క క్లాజ్ని ఇఫ్ ఉన్న దాన్ని ఏమంటామంటే కండిషనల్ క్లాజ్ అంటాము. ఇఫ్ లేని క్లాజ్ని ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అంటాం ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్రామర్ మనకి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. టైప్ 1 ఎలా ఉంటుంది? టైప్ 1లో కండిషనల్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. ఒకవేళ కండిషనల్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాజ్లో ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. విల్ ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే విల్ ప్లస్ V1 అనమాట, ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే టైప్ 2కి వద్దాము. టైప్ 2లో ఏంటంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంటే ఇక్కడ వుడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక ఎవరు వచ్చారు? విల్, ఇప్పుడు వుడ్ రావాలి. ఇక టైప్ 3కి వద్దాం. టైప్ 3లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మీ అందరికీ తెలుసు, హ్యాడ్ వస్తే ఇక్కడ వుడ్ హ్యావ్ అనే గ్రామర్ రావాలి ఫ్రెండ్స్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్లో కొంతమంది ఏంటి అసలు ఇది, సార్ ఏదో బోర్డు మీద ఒక స్లైడ్ చూపించారు, ప్రెజెంట్ సింపుల్ ఉంటుంది, ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది, పాస్ట్ సింపుల్ ఉంటుంది, వుడ్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, వుడ్ హ్యావ్ ఉంటుంది అని చెప్పారు. ఏంటి నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నది టెన్సెస్కి సంబంధించిన పేర్లు కదా. మనం వాటి యొక్క ఫార్ములాని డిరైవ్ చేస్తే ఈజీ టు రిమెంబర్. అంటే మీరు దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే ఫార్ములా బేసిస్లో చెప్పాలి అంటే ఈజీగా ఒక ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెజెంట్ సింపుల్ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? V1. పాస్ట్ సింపుల్ అంటే V2. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్. అయిపోయింది. మీరు ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పనా ఫ్రెండ్స్? మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. టైప్ 1 కండిషనల్లో ఎలా ఉంటుంది తెలుసా? కండిషన్ V1 అయితే రిజల్ట్ విల్ ప్లస్ V1 అని ఉంటుంది. అలా మీరు షార్ట్ కట్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కండిషన్ V1 అయితే రిజల్ట్ విల్ ప్లస్ V1గా ఉంటుంది. అదే టైప్ 2లో ఏముంటుంది తెలుసా? కండిషన్ V2 అయితే రిజల్ట్ వుడ్ ప్లస్ V1గా ఉంటుంది. కండిషన్ V2 అయితే రిజల్ట్ వుడ్ ప్లస్ V1గా ఉంటుంది. అదే ఫ్రెండ్స్ టైప్ 3కి వద్దామా? కండిషన్ హ్యాడ్ ప్లస్ V3గా ఉంటే, జనరల్గా హ్యాడ్ ఎప్పుడు వచ్చినా కూడా V3 ఉంటుంది కదా, హ్యాడ్ ప్లస్ V3, దీన్ని మనం ఏమంటాం తెలుసా? పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. రిజల్ట్ ఇదిగోండి వుడ్ హ్యావ్ కదా, వుడ్ హ్యావ్ ప్లస్ V3గా ఉంటుంది. రిజల్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3గా ఉంటుంది. మీరు సింపుల్గా ఇలా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే నేమ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఒక టేబుల్లా గుర్తుపెట్టుకోవాలంటే ఓన్లీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ రిమెంబర్ ద ఫార్ములా లైక్ దిస్. సింపుల్ టు వెరీ వెరీ ఈజీ టు రిమెంబర్ ఫ్రెండ్స్. టైప్ 1 అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? V1 విల్ ప్లస్ V1 కనిపిస్తుందా? V1 విల్ ప్లస్ V1. టైప్ 2 అనగానే V2 వుడ్ ప్లస్ V1. ఏంటమ్మా? V2 వుడ్ ప్లస్ V1. టైప్ 3 అనగానే హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇక ఈ 3 టైప్స్కి సంబంధించి ఫార్ములా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ ఫార్ములా చూడడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది మనం ఈజీగా ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఈ ఫార్ములాని మనం అప్లై చేసి చాలా అంటే చాలా సెంటెన్సెస్ మనం తయారు చేసుకుంటే యూ విల్ ఫైండ్ ఇట్ అబ్సల్యూట్లీ ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. అయితే దాని దగ్గరికి వెళ్ళే ముందు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ V1 విల్ ప్లస్ V1
V2 వుడ్ ప్లస్ V1, హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని చెప్పారు కదా. అసలు V1 V3 అంటే ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు, వాళ్ళ కోసం చెప్పాలి. ఏం లేదు ఫ్రెండ్స్, V అంటే వెర్బ్. ప్రతి వెర్బ్కి ఫార్మ్స్ ఉంటాయి కదా, V1 V2 V3 అలాగా. గో, వెంట్, గాన్, స్పీక్, స్పోక్, స్పోకెన్, రైట్, రోట్, రిటర్న్, టేక్, టుక్, టేకెన్, కమ్, కేమ్, కమ్, అలా ఉంటాయి కదా, అలా అనమాట. V1 V2 V3 అంటే షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొంతమంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, సార్ ఈ ఫార్ములా ఓకే సార్, అసలు టైప్ 1లో ఈ ఫార్ములా వాడతాము, టైప్ 2లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, టైప్ 3లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ విషయం మాకు అర్థమైంది సార్, కానీ అసలు వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్? టైప్ 1కి, టైప్ 2కి, టైప్ 3కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఫార్ములా ఓకే, బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం టైప్ 1 కండిషనల్ ఎప్పుడు వాడతామంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు. ఎప్పుడు ఫ్రెండ్స్? మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు, ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు మనం టైప్ 1 వాడతాం ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రేపు మా కజిన్కి, రేపు మా అన్నయ్యకి ఒక ఇంటర్వ్యూ ఉంది. సో రేపు జరగబోయే ఇంటర్వ్యూ గురించి నేను మా అన్నయ్యతో ఏం చెప్పానంటే, నువ్వు ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే రేపు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా బాగా పెర్ఫామ్ చేయగలవు. సో రేపటి గురించి, ఎల్లుండి గురించి, వచ్చే వారం గురించి, నెక్స్ట్ మంత్ గురించి, నెక్స్ట్ వీక్ గురించి, నెక్స్ట్ ఇయర్ గురించి నేను పర్టికులర్ ఫ్యూచర్లో జరగబోయే ఒక యాక్షన్ గురించి మాట్లాడితే నేను టైప్ 1కి సంబంధించిన గ్రామర్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక టైప్ 2కి సంబంధించిన గ్రామర్ సంగతి ఏంటి? నేను టైప్ 2 ఎప్పుడు వాడతాను? టైప్ 2 ఎప్పుడు వాడతానంటే హైపోథెటికల్ కేసెస్ లేదా ఇమాజినరీ కేసెస్ అంటాం. ఏం కేసెస్ ఫ్రెండ్స్? ఇమాజినరీ కేసెస్ అంటాం. ఇమాజినరీ కేసెస్ అంటే అది జరుగుతుందన్న గ్యారెంటీ మనం ఇమాజిన్ చేసుకోవడం వరకే. ఉదాహరణకి నేను ఇలా అన్నాను, ఒకవేళ నీకు 1 crore లాటరీ వస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగాను ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ ఏదో లాటరీ టికెట్ కొన్నాడు, సరదాగా ఒక లాటరీ టికెట్ కొన్నాడు. నేను ఏమన్నానంటే, బాగానే ఉంది, లాటరీ టికెట్ కొన్నావని తెలిసింది, నీకు ఒక 1 crore లాటరీ గెలిస్తే నువ్వు ఏం చేస్తావు? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచరా? కాదు. మనం ఫ్యూచర్ అంటే ఎప్పుడంటామంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఫ్యూచర్ టెన్స్. జరగచ్చు, జరగకపోవచ్చు, ఇమాజినరీ. లేకపోతే హైపోథెటికల్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్రెండ్ అడిగాను, ఒరే నువ్వు నా పొజిషన్లో ఉంటే ఏం చేస్తావు అని అడిగాను. అసలు అతను నా పొజిషన్లో ఎలా ఉంటాడు? నేను నా పొజిషన్లోనే ఉంటాను, అతను అతని పొజిషన్లోనే ఉంటాడు. మన అందరి లైఫ్స్లో, మన పొజిషన్స్లో మనమే కదా ఉంటాం. కానీ వేరే వాళ్ళని మన పొజిషన్లో ఊహించుకోవడం, మనని వేరే వాళ్ళలా ఊహించుకోవడాన్ని హైపోథెటికల్ కేసెస్ అంటాం ఫ్రెండ్స్. అటువంటి సిచ్యువేషన్స్లో మనం టైప్ 2 గ్రామర్ యూస్ చేస్తాం. ఇక టైప్ 3 గ్రామర్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? టైప్ 3 గ్రామర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ టెన్స్ అనమాట. జరిగిపోయింది ఆల్రెడీ. నువ్వు నాకు చెప్పుంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు సలహా ఇచ్చి ఉండేవాడిని, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగా ఎగ్జామ్ రాసి ఉండేవాడివి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయకపోయి ఉంటే నేను నీ మీద కోపడి ఉండేవాడిని కాదు. ఇవన్నీ కూడా చూడండి, జరిగిపోయిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో నౌ ఐల్ సే ద సేమ్ స్టఫ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. కండిషనల్స్, బేసికలీ దెర్ ఆర్ 4 types: type 1, type 2, type 3 and 0 conditionals. Let's first talk about the type 1, type 2, type 3. Type 1 conditional is used when we have to describe a future action. Type 2 conditional is used when you are talking about an imaginary situation or something which is hypothetical. Type 3 conditional is used when you are talking about something happened in the past. As simple as it is. అయితే you also have to remember the formula. Type 1లో ఫార్ములా ఏంటి అంటే V1 will plus V1. Type 2లో V2 would plus V1. Type 3లో had plus V3 would have plus V3. If you are comfortable to remember the direct formula like this, well and good. If you want to remember the names, you can remember the names. ఏం లేదు ఫ్రెండ్స్, ప్రెజెంట్ సింపుల్ అన్నా V1 అన్నా ఒకటే కదా, పాస్ట్ సింపుల్ అన్నా V2 అన్నా ఒకటే కదా, పాస్ట్ పర్ఫెక్ట్ అన్నా హ్యాడ్ అన్నా ఒకటే కదా. దిస్ ఈజ్ హౌ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమెంబర్ లైక్ దాట్. యూ కెన్ రిమెంబర్ ద నేమ్స్, యూ కెన్ రిమెంబర్ ద డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే వీ కెన్ గో టు ద explanation of the formula, application of the formula in good number of examples. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. చూడండి, 1 by 1 వద్దాం మనం. లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ టైప్ 1 కండిషనల్. ఇన్ టైప్ 1 కండిషనల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫ్యూచర్ టెన్స్ గురించి మనం మాట్లాడతాం కదా. చూడండి, టైప్ 1 కండిషనల్, ద టెన్స్ ఇన్ ద ఇఫ్ క్లాజ్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. కండిషనల్ క్లాజ్లోనేమో ప్రెజెంట్ సింపుల్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లోనేమో ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. నేను చెప్పిందే కదా ఇంగ్లీష్లో కనిపించింది, చూసారా?
కండిషనల్ క్లాజ్లోనేమో ప్రెజెంట్ సింపుల్ ఉంటుంది, మెయిన్ క్లాజ్లోనేమో ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. రైట్? ఇఫ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ దాట్ థింగ్ విల్ హ్యాపెన్. ఇది జరిగితే అది జరుగుతుంది. నేను చెప్పాను గుర్తుందా? నువ్వు బాగా చదివితే ఎగ్జామ్లో బాగా పెర్ఫామ్ చేస్తావు. ఓకేనా? నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ బాగా రాస్తావు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దట్ విల్ హ్యాపెన్ అంటాం ఫ్రెండ్స్. యాజ్ ఇన్ ఆల్ కండిషనల్ సెంటెన్సెస్ ది ఆర్డర్ ఆఫ్ ద క్లాజ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. మనం కండిషనల్ క్లాజ్ ముందు పెట్టాలి, మెయిన్ క్లాజ్ తర్వాత పెట్టాలి అన్న రూల్ ఏమీ లేదు. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ అన్నా, యూ విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ వెల్ అన్నా కూడా నాట్ ఎ ప్రాబ్లమ్. యూ కెన్ ఫాలో ఎయిదర్ ఆఫ్ ద టూ ఆర్డర్స్. యూ కెన్ స్టార్ట్ విత్ ద కండిషనల్ క్లాజ్ followed by the main clause. You can start with the main clause followed by the conditional clause. ఇలా థియరీ చెప్పినప్పుడు ఏముంటుందంటే ఎక్కడో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తాను థియరీ అనేది కొంత హెల్ప్ చేస్తుంది, ఎక్కువ మనకి హెల్ప్ చేసేది ఏంటి? ప్రాక్టికల్స్. ఇప్పుడు టైప్ 1 కండిషనల్కి సంబంధించిన థియరీ అర్థమైంది, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇఫ్ యూ వాంట్ సాటిస్ఫాక్షన్ గెట్ రెడీ ఫర్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. ఆ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో టైప్ 1 కండిషనల్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ మీకోసం రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూసేయండి. ఎస్, చూసారా? ప్రతి సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 క్లాజెస్ కనిపిస్తున్నాయి, అవునా కాదా ఫ్రెండ్స్? ప్రతి సెంటెన్స్లో 2 క్లాజెస్ ఉన్నాయి చూడండి. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ ఫినిష్ దట్ లెటర్. చూసారా? ఇదేమో ప్రెజెంట్ సింపుల్లో ఉంది, ఇదేమో ఫ్యూచర్ సింపుల్లో ఉంది. నాకు టైం ఉంటే నేను ఆ పని పూర్తి చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ ఫినిష్ దట్ లెటర్. వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ మిస్ ద ప్లేన్? అదేంటి సార్ ఇక్కడ ముందే ఫ్యూచర్ వచ్చేసిందంటే మనం అనుకున్న ఆర్డర్ ప్రకారం కండిషనల్ క్లాజ్ ప్రెజెంట్ సింపుల్, మెయిన్ క్లాజ్ ఫ్యూచర్ సింపుల్ కదా అన్న డౌట్ రావచ్చు. నేను ముందే చెప్పాను ఆర్డర్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఉన్నా పర్వాలేదు, ఫ్యూచర్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఉన్నా నాట్ ఎ ప్రాబ్లం. కాబట్టి చూడండి, వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ మిస్ ద ప్లేన్? చూసారా? ఒకవేళ నువ్వు ప్లేన్ మిస్ అయిపోతే ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ మిస్ ద ప్లేన్? వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ మిస్ ద ప్లేన్? రైట్ ఫ్రెండ్స్? తర్వాత నోబడీ విల్ నోటీస్ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. చూడండి, నోబడీ విల్ నోటీస్ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. నోబడీ విల్ నోటీస్ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. తర్వాత ఇఫ్ యూ డ్రాప్ దట్ గ్లాస్ ఇట్ విల్ బ్రేక్. చూడండి, ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్, ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్, ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్. ఇది విల్ అమ్మ, ఐ విల్ అంటే ఇది విల్ అమ్మ. ఇలా మనం ఏ ఆర్డర్నైనా ఫాలో అవ్వచ్చు, కానీ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కండిషనల్ క్లాజ్లో ఖచ్చితంగా ప్రెజెంట్ సింపుల్ ఉండాలి, రిజల్ట్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో ఫ్యూచర్ సింపుల్ ఉండాలి ఫ్రెండ్స్. ఇఫ్ యూ డోంట్ డ్రాప్ ద గన్ ఐ విల్ షూట్. సార్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో డూ అని ఎక్కడ రాలేదు కదా అంటే ఏం లేదమ్మా, ప్రెజెంట్ సింపుల్లో గ్రామర్ ఏంటో మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రెజెంట్ సింపుల్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? V1, అవునా? V1. ఒకవేళ మనం నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఎలా? ప్రెజెంట్ సింపుల్లో పాజిటివ్ అనుకోండి, డైరెక్ట్గా వెర్బ్ వాడేస్తాం. మరి నెగిటివ్ కావాలంటే ఎవరిని వాడతాం ఫ్రెండ్స్? డోంట్ కానీ డజంట్ కానీ వాడతాం కదా. అది మనం టెన్సెస్లో కూడా నేర్చుకుంటాం కదా, అవునా కాదా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నాను, ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నాను. ఇది ప్రెజెంట్ సింపుల్లో ఒక పాజిటివ్ సెంటెన్స్. మన నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే ఏమంటాను? ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్ అంటాను. డోంట్ వాడాను కదా, అదే జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. హీ సింగ్స్ వెల్ అన్నాను, అతను బాగా పాడతాడు. హీ సింగ్స్ వెల్ అన్నాను. నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే హీ డజంట్ సింగ్ వెల్, అంతేనా? హీ డజంట్ సింగ్ వెల్. అలా ఏంటంటే ప్రెజెంట్ సింపుల్లో పాజిటివ్ సెంటెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వర్బ్ యూస్ చేసేయచ్చు. బట్ ఇఫ్ ఐ వాంట్ ఎ నెగిటివ్ సెంటెన్స్ ఐ విల్ యూస్ డోంట్ ఆర్ డజంట్. డన్ ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదిగోండి, ఇఫ్ యూ డోంట్ లీవ్ ఐ విల్ కాల్ ద పోలీస్. చూడండి, ఇఫ్ యూ డోంట్ లీవ్ ఐ విల్ కాల్ ద పోలీస్. ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ రాస్తాము, నెగిటివ్ పెడితే నెగిటివ్ రాస్తాము, నాట్ కదా. చూడండి, ఇఫ్ యూ డ్రాప్ దట్ క్లాస్ ఇట్ మైట్ బ్రేక్. సార్ మైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం లేదమ్మా, విల్ మైట్, ఆల్మోస్ట్ సేమ్. బట్ విల్ టాక్స్ అబౌట్ డెఫినెట్లీ, డెఫినెట్, అండ్ మైట్ కెన్ హ్యాపెన్, కెనాట్ హ్యాపెన్ కదా, జరగచ్చు జరగకపోవచ్చు, ష్యూర్ కాదనమాట. చూడండి, సేమ్ రివర్స్ చేశాను. ఐ మే ఫినిష్ దట్ లెటర్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్. నాకు టైం ఉంటే, ఇందాకేమన్నాను చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ ఫినిష్ అన్నాను. టైం ఉంటే ఆ పని చేస్తాను, విల్ వాడాను, ఇక్కడ మే వాడాను ఫ్రెండ్స్. చూడండి, ఇఫ్ హీ కాల్స్ యూ యూ షుడ్ గో.
అదే సార్ షుడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం విల్ పెట్టచ్చు, అలాగే షుడ్ పెట్టచ్చు, మైట్ పెట్టచ్చు, కుడ్ కూడా పెట్టచ్చు. ఏంటంటే ఫ్రెండ్స్ ఆ యొక్క సెంటెన్స్ సిచ్యువేషన్ బట్టి మనం ఏ వర్డ్ పెట్టాలో డిసైడ్ చేసుకుంటాము. ఇక్కడ కాల్స్ ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? ఎందుకు కాల్స్ వచ్చింది అంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కాల్స్ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇఫ్ యూ బై మై స్కూల్ సప్లైస్ ఐ విల్ బీ ఏబుల్ టు. సార్ ఇందాక నుంచి మనం విల్ అనే కదా వాడాము, మరి విల్ బీ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎప్పుడైనా కూడా ఏబుల్ వచ్చినప్పుడు కంపల్సరీగా విల్ బీ వాడతాం, అవును కాదు ఫ్రెండ్స్? ఏబుల్ వచ్చినప్పుడు ఐ విల్ ఏబుల్ టు డాన్స్ వెల్ అంటాను, అనను కదా, ఐ విల్ బీ ఏబుల్ టు డాన్స్ వెల్ అంటాను. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, రైట్ ఫ్రెండ్స్? ఇలా టైప్ 1 కండిషనల్కి సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ఇఫ్ పాసిబుల్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ ఎన్ని క్రియేట్ చేసుకోగలిగితే టైప్ 1 కండిషనల్లో అది అంత హెల్ప్ చేస్తుంది. మీరు యూ కెన్ టేక్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్. ఇఫ్ ఐ టీచ్ వెల్ యూ విల్ అండర్స్టాండ్. చూసారా? ఇఫ్ ఐ టీచ్ వెల్ యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్ యూ విల్ గెట్ ది ఆన్సర్స్ వెల్. If you get the answers well, you will write the exam well. If you write the exam well, you will get a good score. If you get a good score, you will get the government job. If you get the government job, you will live a happy life. Kada friends, ante conditional clause present simple lo unte result clause future simple lo untundi. Idi manam gurtupettukovalsina point. Type 1 conditional అర్థమైంది. Type 2 conditional దగ్గరికి వద్దాం ఫ్రెండ్స్. Type 2 conditional అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను, టైప్ 2 కండిషనల్స్లో మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? వెన్ డు వి యూజ్ టైప్ 2 కండిషనల్? టైప్ 2 కండిషనల్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? ఒకవేళ మనం ఇమాజినరీ సిచ్యువేషన్, హైపోథెటికల్ కేసెస్ గురించి మాట్లాడితే మనం టైప్ 2ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. టైప్ 2లో గ్రామర్ గుర్తుందా? కండిషనల్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉంటుంది, V2 ఉంటుంది. రిజల్ట్లో లేదా మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 ఉంటుంది. అదే చెప్తాం చూడండి. ఇన్ ద టైప్ 2 కండిషనల్, in the type 2 conditional the tense is in the if clause. ఏమన్నాడు? the tense in the if clause is past simple. అదే కదా మనం చెప్పాము ఇందాక. కండిషనల్ క్లాజ్లో ఏముంటుంది? పాస్ట్ సింపుల్ ఉంటుంది. పాస్ట్ సింపుల్ చెప్పేస్తున్నాను నేను, మీలో కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. పాస్ట్ సింపుల్ అంటే ఏంటంటే V2 ఫ్రెండ్స్. ప్రెజెంట్ సింపుల్ అంటే V1 కదా, మరి పాస్ట్ సింపుల్ అంటే V2. పాజిటివ్ అయితే V2 అవుతుంది ఫ్రెండ్స్, మరి నెగిటివ్ అయితే ఏమవుతుందంటే డిడ్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో పాస్ట్ సింపుల్ అండ్ మెయిన్ క్లాజ్ ఎందులో ఉంటుంది? ఎస్, ప్రెజెంట్ కండిషనల్ ఆర్ ప్రెజెంట్ కండిషనల్ కంటిన్యూస్. ప్రెజెంట్ కండిషన్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్ కండిషనల్. సరే ప్రెజెంట్ కండిషనల్ అంటే ఏంటంటే ఏం లేదమ్మా, వుడ్. నేను అందుకే సింపుల్గా చెప్తాను ఎప్పుడు కూడా గ్రామరు. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి చాలు, ఈజీ అయిపోతుంది. టైప్ 2 కండిషనల్లో గ్రామర్ ఏంటి అంటే సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ V2 ఉంటే అక్కడ వుడ్ ప్లస్ V1. ఇందాకేంటి? V1 విల్ ప్లస్ V1. ఇక్కడ V2 వుడ్ ప్లస్ V1. రైట్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తీసుకుందాం ఫ్రెండ్స్. ఇఫ్ దిస్ థింగ్ హ్యాపెండ్ దట్ థింగ్ వుడ్ హ్యాపెన్. ఇందాక చెప్పాను గుర్తుందా? ఇది జరిగితే అది జరగచ్చు అంటే ఒక షూర్ కాదనమాట, ఇమాజినరీ కేస్ అనమాట. చూడండి, ఇఫ్ దిస్ థింగ్ హ్యాపెండ్ దట్ థింగ్ వుడ్ హ్యాపెన్. చూసుకోండి, ఇక్కడ V2 వచ్చింది, ఇక్కడ వుడ్ ప్లస్ V1. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ V2 వచ్చింది, అక్కడ వుడ్ ప్లస్ V1. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ ఇట్ రైన్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పాస్ట్ టెన్స్ కదా, V2 కదా. నువ్వు తడిసిపోతావు, యూ వుడ్ గెట్ వెట్. వర్షం పడితే నువ్వు తడిసిపోతావు అంటే నిజంగా ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అంటే కాదు. కొంచెం వర్షం పడచ్చు, పడకపోవచ్చు, ఎందుకైనా మంచిది నువ్వు అంబ్రెల్లా తీసుకువెళ్తే బెటర్, లేకపోతే తడిసిపోతావు. సో ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో వర్షం వస్తుంది అని కాదు, వస్తే తడిసిపోతావు అని ఇమాజినరీ కేస్ అనమాట. సో రావచ్చు, రాకపోవచ్చు. గ్రామర్ చూసారా? కండిషనల్ ఎవరు వచ్చారు? V2. రిజల్ట్లో వుడ్ ప్లస్ V1. అలాగే చూడండి, ఇదే సెంటెన్స్ నేను రివర్స్ చేస్తూ చెప్పాను. ఏదైనా కూడా ఒకటే ఫ్రెండ్స్. యు వుడ్ గెట్ వెట్ ఇఫ్ ఇట్ రైన్డ్. మనం ఎలా అయినా చెప్పచ్చు అని నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. కండిషన్స్ అనే టాపిక్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే యూ కెన్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ ద కండిషనల్ క్లాస్ ఆర్ యూ కెన్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ ద మెయిన్ క్లాస్. ఇఫ్ యూ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ కండిషనల్ క్లాస్, దానికి ఇవ్వాల్సిన గ్రామర్ దానికి ఇవ్వాలి. ఏంటి? V2 పాస్ట్ టెన్స్ ఉండాలి. మెయిన్ క్లాజ్లో ఎవరు ఉంటారు?
వుడ్ ప్లస్ V1 ఉంటుంది. ఎలా అయినా చెప్పచ్చు. అలా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ యూ వెంట్ టు బెడ్ ఎర్లీ యూ వుడెంట్ బీ సో టైర్డ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ వుడ్ వచ్చింది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ వుడ్ వస్తుంది అన్నారు, వుడ్ అయితే వచ్చింది, మరి వుడ్ పక్కన బీ ఎందుకు వచ్చింది? వుడ్ పక్కన బీ ఎందుకు వచ్చింది? ఇక్కడ నువ్వు టైర్డ్ అయిపోతావు అని చెప్తున్నాను. టైర్డ్ చేస్తావు కాదు, టైర్డ్ అయిపోతావు. సో చేస్తే యాక్టివ్ వాయిస్ కదా, అయితే ప్యాసివ్ వాయిస్ కదా, కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ గ్రామర్ మనం యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వెంట్ టు బెడ్ యూ వుడెంట్ బి సో టైర్డ్. దాని రివర్స్లో కూడా చెప్పచ్చు, యూ వుడెంట్ బి సో టైర్డ్ ఇఫ్ యూ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో దీన్ని కూడా మనం సింపుల్గా రివర్స్ చేసుకుంటే కాన్సెప్ట్ మీద క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, హ్యావ్ లుక్ అట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ షీ ఫెల్, ఏమన్నాను ఫ్రెండ్స్? ఇఫ్ షీ ఫెల్ షీ వుడ్ హర్ట్. తన కింద పడితే దెబ్బ తగులుతుంది. చూడండి, V2 వుడ్ ప్లస్ V1. రివర్స్ చేస్తే వుడ్ ప్లస్ V1 V2. ఫెల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? V2 కదా. మీ అందరికీ తెలుసు ఫాల్, ఫెల్, ఫాల్ అని అంటాం కదా. ఫాల్, ఫెల్, ఫాల్ అని అంటాం. సో V2 వుడ్ ప్లస్ V1. ఇంత సింపుల్ ఫ్రెండ్స్. మనం టైప్ 1లో ఏం చేసాము? V1 విల్ ప్లస్ V1. టైప్ 2 కండిషనల్లో V2 వుడ్ ప్లస్ V1. టైప్ 1 కండిషనల్ ఎప్పుడు వాడతాము? ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు. టైప్ 2 ఎప్పుడు వాడతాను? ఇమాజినరీ కేస్ లేదా హైపోథెటికల్ కేస్. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్సే కాదు, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. ఓకేనా ఫ్రెండ్స్? గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.